హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఆలూ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీ, పూరి దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి ఈ టేస్టీ సింపుల్ ఆలూ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఈ నువ్వులు కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 యాలకులు, 1 ఇంచు దాచిన చెక్క, 4-5 లవంగాలను కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో హీట్లోనే పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన మసాలా దినుసులని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక క్యారెట్ని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, క్యారెట్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు కప్పు ఆనియన్స్ని వేసుకొని ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా మసాలాలో ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక 3 టమాటాలను వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు అంటే టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలన్నీ సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకొని పొట్టు తీసి ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఇలా బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన కుర్మాకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మన కుర్మాకి సరిపోయే వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి టమాటాలు, ఆలుగడ్డలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు, ఆలుగడ్డలు అన్నీ సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇందులో చివరిగా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఆలూ కుర్మా రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి మీకు ఈ ఆలూ కుర్మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.